శ్రీమద్ రామాయణము బాలకాండ 35వ సర్గ. విశ్వామిత్రుడు పవిత్ర గంగానది పుట్టుక గురించి వివరిస్తున్నాడు. విశ్వామిత్రుడు ఆ రాత్రి మిగిలిన సమయం అంతా ఇతర మునులతో కలిసి సోనానది తీరంలోని విశ్రమించాడు. తెల్లవారుజామున నిద్రలేచి ఆయన ఇలా అన్నాడు: రామ, చీకటి విడిపోయి తెల్లవారుతోంది. ఇది ప్రాతకాల కృత్యాలకు సమయం. మేలుకో మేలుకో, ఈరోజు నీకు శుభవార్తలను చేకూర్చుగాక. మన ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధమవు. ఆయన మాటలు విన్న రాముడు ప్రాతకాల విధులను పూర్తి చేసుకుని ప్రయాణానికి సిద్ధమై ఇలా అన్నాడు: బ్రహ్మవేత్తవైన ఓ మహర్షి, ఈ నది యొక్క నిర్మలమైన జలాలు ఇసుక తిన్నెలతో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఈ సోనా నది చాలా లోతుగా ఉంది. మనం ఈ నదిని ఏ మార్గం గుండా దాటుదాం? రాముడు అలా అడిగిన తర్వాత విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: మహర్షులు అంతకుముందు ఏ మార్గంలో వెళ్ళారో మనం కూడా అదే మార్గంలో వెళ్దాం. జ్ఞాని అయిన విశ్వామిత్రుడు పలికిన ఈ మాటలతో ఆ మునులందరూ రకరకాల అడవులను పరిశీలిస్తూ ముందుకు సాగారు. అలా సగం రోజు పాటు చాలా దూరం ప్రయాణించిన తర్వాత వారు నదులన్నిటిలో కల్లా శ్రేష్టమైన మునులు సంచరించే లేదా పూజించే జాహ్నవి గంగానదిని చూశారు. పవిత్రమైన గంగానది జలాలపై హంసలు మరియు కొంగలు తేలియాడుతుండటం చూసి రఘువంశ కుమారులైన రామలక్ష్మణులతో పాటు మునులందరూ ఎంతో ఆనందించారు. ఆ నదీ తీరమే పక్షులకు నివాస స్థానంగా ఉంది. రామలక్ష్మణులు ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి తమ పితృదేవతలకు తర్పణాలు విడిచారు. ఆ తర్వాత వారు హోమగుండాన్ని వెలిగించి అగ్నిదేవునికి ఆచారబద్ధంగా ఆహుతులను సమర్పించి అమృతం లాంటి హవిస్సులను స్వీకరించారు. నిండిన మనసుతో ఉత్సాహంతో వారు కీర్తిమంతుడైన విశ్వామిత్రుని చుట్టూ చేరి పవిత్రమైన గంగా తీరంలోకి ప్రవేశించారు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ పూజ్యులైన మునివర్య, గంగానది 3 దిశలలో ప్రవహిస్తూ నదీనాథుడైన సముద్రునిలో కలిసే ముందు ఈ 3 లోకాలను ఎలా ఆక్రమించి ఉన్నదో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రాముడి మాటలతో ప్రేరేపితుడైన మహర్షి విశ్వామిత్రుడు గంగానది పుట్టుక మరియు ఆ నది యొక్క ప్రస్థానము గురించి వివరించడం ప్రారంభించారు. ఓ రామ, హిమవంతుడనే పేరు గల ఈ గొప్ప పర్వతం అనేక ఖనిజాలకు నిలయం. ఆయనే పర్వతాలన్నిటికీ రాజు. ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఈ ప్రపంచంలోని సాటిలేని సౌందర్యవంతులు. ఓ రామ, సుందరమైన నడుము కలిగిన మనోరమ హిమవంతుని ప్రియపత్ని, మేరు పర్వత పుత్రిక అయిన ఆమె లోక ప్రసిద్ధురాలు. ఆ మనోరమయే ఈ 2 కుమార్తెలకు గంగా మరియు ఉమలకు తల్లి. ఓ రఘువంశ తిలకమ రామ, ఈ గంగాదేవి హిమవంతుడికి మనోరమకు జ్యేష్ఠ పుత్రికగా జన్మించింది. వీరికి జన్మించిన 2వ కుమార్తె ఉమ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అటు పిమ్మట కార్యసిద్ధిని ఆశించిన దేవతలందరూ కలిసి పర్వతరాజు జ్యేష్ఠ పుత్రిక అయిన గంగను తమకు ఇవ్వవలసినదిగా కోరారు. 3 మార్గాల్లో ప్రవహించే త్రిపద అయిన ఆమెను తమతో పంపమని వారు ప్రతిపాదించారు. ముల్లోకాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ధర్మబద్ధుడైన హిమవంతుడు తన పెద్ద కుమార్తె అయిన గంగను దేవతలకు దానమిచ్చాడు. తన ఇష్టానుసారం ప్రవహిస్తూ లోకమంతటిని పునీతం చేసే శక్తి గలది ఆ గంగాదేవి. ముల్లోకాల సంక్షేమానికి అంకితమైన గంగాదేవిని స్వీకరించిన దేవతలు తమ మనస్సులలో ఎంతో తృప్తితో తమ నివాసాలకు తిరిగి వెళ్ళారు. ఓ రఘునందన, పర్వతరాజైన హిమవంతుడి 2వ కుమార్తె ఒక కన్య. తపస్సే ఆమె సంపద. ఆమె ఒక గొప్ప దీక్షను పూని అత్యంత కఠినమైన నియమాలతో తపస్సును ఆచరించింది. పర్వత శ్రేష్ఠుడైన హిమవంతుడు కఠోరమైన తపస్సులో నిమగ్నమై ముల్లోకాలచే పూజింపబడే తన కుమార్తె ఉమెను సాటి లేని వాడైన ఆ రుద్రుడికి, పరమశివుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.
ఓ రఘునందన, నదులన్నిటిలో అత్యంత పవిత్రమైన గంగా నది మరియు ఉమాదేవి ఇద్దరు ఆ పర్వతరాజైన హిమవంతుని కుమార్తెలే. వీరిద్దరూ ఈ లోకమంతటిచే పూజింపబడేవారు. ఓ గంభీరమైన నడక కలిగిన చిన్నవాడా రామ, గంగానది ముల్లోకాలలో ఎలా ప్రవహిస్తుందో, ఆమె మొదటి స్వర్గానికి ఎలా చేరుకుందో వీటన్నిటి గురించి నీకు వివరించాను. హిమవంతుని పుత్రిక సౌందర్యవతి, పాపరహితమైనది మరియు అపారమైన జలరాశిని కలిగినది అయిన ఆ దివ్య గంగాదేవి ఆకాశానికి వెళ్ళింది. ఇంతటితో వాల్మీకి మహర్షి రచించిన దివ్య కావ్యం పవిత్ర రామాయణంలోని బాలకాండలో 35వ సర్గ సంపూర్ణం.